రియల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు, వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. మరి చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనకు ఎన్నో వంటింటి చిట్కాలు చెబుతూ ఉంటారు మన హెల్త్కి సంబంధించి. ఇప్పుడు ఆయన అడిగి కాన్స్టిపేషన్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. దానికి మనం ఇంట్లో ఎలాంటి రెమెడీని తయారు చేసుకోవచ్చు, అలాగే మార్కెట్లో ఏం అవైలబుల్ ఉన్నాయి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో కాన్స్టిపేషన్ అనేది అంటే ఎలాంటి బాడీ తత్వం ఉన్న వాళ్ళకి ఉంటుంది, ఎందుకు ఉంటుంది సార్? సర్వసాధారణంగా వేడి తత్వం ఉన్నటువంటి వాళ్ళలో కాన్స్టిపేషన్ అనేటువంటి సమస్య ఉంటుంది. బాడీలో హీట్ ఉన్నటువంటి వాళ్ళలో, అదే మనం ఆయుర్వేద పరంగా చెప్పుకోవాలంటే వాత శరీరం, వాత ప్రకృతి గల వాళ్ళలో ఈ కాన్స్టిపేషన్ అంటే వాతం అనేటువంటి యొక్క ఏదైతే ఉందో బయలాజికల్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, ఈ వాత దోషం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో, వాత ప్రకృతి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య కలుగుతుంటుంది. కారణం ఏంటంటే దేహంలో ఉన్నటువంటి నీటి శాతాన్ని ఈ యొక్క వాతం, గాలి అని ఏదైతే చెప్తామో, ఎయిర్ అనేది చెప్తామో, ఆ యొక్క ప్రభావం చేత ఆ నీటి శాతం డ్రై అప్ కావడం చేత, మలంలో ఉన్నటువంటి నీటి శాతం కూడా డ్రై కావడం చేత అలాంటి వాళ్ళకి మలబద్ధక సమస్య కలుగుతుంటుంది. దీనికి తోడు మరి ప్రకృతి పరంగా అయితే పర్లేదు, కానీ మరి ప్రకృతి పరంగా కాకుండా కూడా కొంతమందికి ఏంటంటే వాళ్ళు పాటించేటువంటి విధి విధానాలు సరిగ్గా లేకపోవడం చేత మలబద్ధక సమస్య కలుగుతుంటుంది. అంటే ఉదాహరణకి ఫైబర్ తక్కువగా తీసుకోవడము, అట్లే నీళ్లు తక్కువగా తాగడము, తర్వాత టయానికి ఆహారం తీసుకోకపోవడము, టయానికి రెస్ట్ తీసుకోకపోవడము, ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల మలబద్ధక సమస్య కలుగుతుంటుంది. దీనికి తోడు ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇవి విపరీతంగా తీసుకోవడము, మానసిక ఒత్తిడి, కొన్ని రకాలైనటువంటి వ్యాధుల వల్ల మలబద్ధక సమస్య కలుగుతుంటుంది. కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు వాడేటువంటి కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ కూడా అంటే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల, ముఖ్యంగా మానసిక వ్యాధులకు వాడేటువంటి జబ్బులు ఔషధాలు, అదేవిధంగా పార్కిన్సన్స్ అని చెప్పేసి ఆ యొక్క జబ్బు, ఆ జబ్బు ఒక రకమైన న్యూరలాజికల్ డిసీజ్ అనమాట. అలాంటి జబ్బులకు వాడేటువంటి కొన్ని రకాలైన మందులు, కొన్ని రకాలైన బీపీకి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ వాడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ రకమైన ట్యాబ్లెట్స్ వల్ల, మెడిసిన్స్ వల్ల కూడా ఈ మలబద్ధక సమస్య కలుగుతుంటుందమ్మా. ఓకే, జనరల్గా అంటే నార్మల్గా అయితే ఒక మనిషికి కంప్లీట్గా ఎవల్యూషన్స్ అనేది ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి, పొద్దున ఎట్లా ఉంటే హెల్దీగా ఉన్నట్టు? కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని చెప్పేసి మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే సూక్ష్మప్రాయంగా చెప్పడం జరిగిందమ్మా. అంటే కాల విరేచనం కావాలి అంటే సమయానికి గంట కొట్టినట్టు మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడాలి. ఈ రోజుల్లో లైట్ వేసి వెతుకున్నా ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ఒకటి కూడా లాజిక్ చెప్తాను చూడండి. మనము సర్వసాధారణంగా 2 సార్లు 3 సార్లు ఆహారం తీసుకుంటున్నాం, అంతే కదమ్మా? 2 సార్లు 3 సార్లు ఇన్ జనరల్గా. సరే, ఈ మధ్య కాలంలో మరి కల్చర్ పెరిగిపోయింది, నాగరికత పెరిగిపోయింది, ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ పెరిగిపోయినాయి, క్రేవింగ్స్ పెరిగిపోయినాయి. 4 సార్లు అయిపోయింది. మళ్ళీ 5 సార్లు కూడా మొహమాటం కొద్దీ ఎవరైనా చెప్పినారని చెప్పేసి, ఏదో ఫ్రెండ్స్ చెప్పినారని చెప్పి మధ్యలో ఒకటి, మళ్ళీ రాత్రిపూట ఇంకొక సందర్భం బట్టి ఇంకొకటి. ఈ విధంగా ఏంటి రోజు 5 సార్లు 6 సార్లు ఫుడ్ తీసుకోవడం మొదలైపోయింది. 2 సార్లు యాక్చువల్ 2 సార్లు తీసుకోవాల్సింది 3 సార్లు అయిపోయింది, 4, 5, 6, 7 సార్లు కూడా అయిపోయింది. అలా కాకుండా కొంతమంది గంటకు ఒకసారి ఫుడ్ తీసుకునేటువంటి మహనీయులు కూడా ఉన్నారు. ఆ కేటగిరీ మనుషులు కూడా ఉన్నారండి. సో కొద్దిగా ఆకలి అయితేనే నింపేస్తుంటారు. సో ఈ విధంగా కూడా కొంతమంది ఉన్నారు అనమాట. కాబట్టి అంటే ఇన్నిసార్లు ఆహారం తీసుకున్నప్పుడు కనీసం రోజుకి 1-2 సార్లు మోషన్ అవ్వాలి కదండి, ఆ చెడు పదార్థము. ఇప్పుడు కనీసం 2-3 సార్లు మినిమం ఆహారం తీసుకున్నప్పుడు కనీసం 1-2 సార్లు మోషన్ కావాలి కదా. మరి ఎంతమందికి అవుతుందో ఆలోచన చేయండి. సో ఈ తీసుకునే ఆహారం పదార్థం వల్ల తయారైనటువంటి చెడు పదార్థము ఏదైతే ఈ యొక్క డెబ్రిస్ చెడు పదార్థం ఉందో, అదేవిధంగా దేహంలో జరిగేటువంటి ఈ రసాయనిక మార్పు వల్ల, జీవక్రియల వల్ల తయారైనటువంటి మల పదార్థం ఏదైతే ఉందో, ఇవన్నీ కలిసి దేహంలో ఎక్కువ కాలము నిల్వ ఉండడం చేత వివిధ రకాల జబ్బులు వస్తాయన్నమాట. కాబట్టి ఎప్పుడప్పుడు తయారైనట్టు వితిన్ 24 అవర్స్ లోపే బయటికి విడలింపజేసేటువంటి పరిస్థితి మన బాడీకి ఉండాలన్నమాట. అలా అది లేకపోవడం చేతనే అనేక రకాలైన కొత్త జబ్బులు వస్తున్నాయి. ఉన్నటువంటి జబ్బులు కూడా తగ్గకపోవడం చేత మరి వైద్యులు కూడా అంతుబట్టిన చిక్కని సమస్యగా కొన్ని జబ్బులు పరిణమిస్తున్నాయంటే ఆశ్చర్యం వేస్తుందండి. మరి ఏంటి దీనికి ఇప్పుడు మీరు ఇంట్లో చెప్పే రెమెడీ ఏంటి? ఒక రెమెడీ చెప్తాను చూడండి. ఇది తయారు చేసి పెట్టుకోవడం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చు. ఆ రెమెడీ ఏంటంటే ఒక 30 grams రోజా పూల పొడి తీసుకోవాలి. రోజా పువ్వుల పొడి మంచి చాలా సువాసన భరితంగా ఉంటుంది,
టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి అందరు పెద్దల వరకు వాడుకోవచ్చుమా. అంటే మార్కెట్ లో దొరికే పొడియా లేకపోతే ఫ్లవర్స్ తో మనం చేసుకోవచ్చా? ఫ్లవర్స్ తెచ్చుకొని చేసుకోగలిగితే ద బెస్ట్ నేను అడ్వైస్ చేసేది. అంటే పచ్చిగా ఉంటాయి కదా అవి. ఇంట్లో పెడితే 4-5 రోజులకు ఎండిపోతాయమ్మా. ఆ, ఎండిపోతాయి. ఇంట్లో మనం ఆరబెట్టేసేస్తే 4-5 రోజులకు ఎండిపోతాయి. ఆ, బాగా ఎండిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని తయారు చేసుకోవడం కానీ లేకపోతే దంచి తయారు చేసుకోవడం కానీ ఫస్ట్ మెథడ్. ఆ, ఇన్ కేస్ అలా వీలు కానటువంటి పక్షంలో ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి రీసెంట్గా మనం ప్యాక్ చేసినటువంటి ఆ రోజా పూల పొడి దొరికినట్లయితే అది కూడా వాడుకోవచ్చు అనమాట. ఆ రోజా పూల పొడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 grams తీసుకోవాలి. అట్లే సునాముఖి పొడి అని చెప్పేసి దొరుకుతుందండి. సునాముఖి దాని పేరు. ఎండించినటువంటి ఆకులు మార్కెట్లో దొరుకుతాయి, పౌడరు మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ పౌడర్ కూడా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఆకులు మిక్సీలో వేసేస్తే చాలా ఫాస్ట్గా పౌడర్ అయిపోతుంది వితిన్ 1 minute. సో వీలైనంత వరకు అట్లా తెచ్చుకొని తయారు చేసుకోవడం మంచిది. ఆ పొడి సునాముఖి ఆకు పొడి ఒక 30 grams తీసుకోవాలి. అట్లే ఒక 30 grams కరక్కాయ పెచ్చుల యొక్క పొడి, కరక్కాయలు. సో కరక్కాయలు మనకు మార్కెట్లో కరక్కాయలు దొరుకుతాయి, కరక్కాయ పెచ్చులు దొరుకుతాయి, కరక్కాయ పెచ్చుల నుంచి తయారించిన పొడి దొరుకుతుంది. సో కరక్కాయ పెచ్చుల యొక్క పొడి 30 grams. ఈ 3 పదార్థాలు ఒక్కొక్కటి 30 grams చొప్పున తీసుకుని అన్నిటిని బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక 50 ml వాటర్లో 1/2 teaspoon నుంచి 1/2 teaspoon వరకు, సమస్య మరీ ఎక్కువగా ఉంటే 1/2 teaspoon వరకు కూడా వాడుకోవచ్చండి. సమస్య కొద్దిగా ఉంటే 1/2 teaspoon వాడుకుంటే సరిపోతుంది. వాటర్లో కలిపి తీసుకోవచ్చు. దీన్నే తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో కలిపి తీసుకోవచ్చు. లేకపోతే ఒక 50 to 100 ml గోరువెచ్చని మిల్క్లో కలిపి తీసుకోవచ్చు. ఇలాగ తీసుకున్నా మరి చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఎక్కువ శాతం మందిలో వితిన్ ఫస్ట్ డే ఒక్క డోసు వాడినప్పటికీ దాని రిజల్ట్ కనిపిస్తుంది. కొంతమందిలో మాత్రం ఒక 2-3 రోజులు వాడేసరికి దాని ప్రభావం కనిపిస్తుంది. సో ఉదయమే ఈ పేగుల చలనంతో మనకు మెలకు వచ్చేస్తుంది, అంటే సెన్సేషన్తో మనకు మెలకు వస్తుంది. సో మోషన్కి వెళ్ళిన తర్వాత కూడా మరి నిమిషాల తరబడి ఏదో అవర్స్ టుగెదర్ కూడా వెయిట్ చేసి ముక్కి మూరికి ఇబ్బంది పడకుండా న్యాచురల్గా ప్రేగుల కదలిక జరిగి ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా లోపల తయారైనటువంటి మల పదార్థం అంతా ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో సంపూర్ణంగా వచ్చినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా రోజు రాత్రిపూట తీసుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు వేరే మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు, అలోపతి మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు, ఏ ఏజ్ వాళ్ళైనా కానీ ఇప్పుడు మీరు చెప్పిన పౌడర్ వాడొచ్చా? అలోపతి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాక్సిటివ్స్ వాడుతుంటారు. అలాంటి వాళ్ళు వాడే పడితే అది ఆపేసేసి లాక్సిటివ్స్ అనేటువంటి అలోపతికి సంబంధించినటువంటి మందులు ఇది వాడుకుంటే సరిపోతుంది. అట్లా ఏ వయసు వాళ్ళని వాడుకోవచ్చు ఇవి నేను చెప్పినటువంటి పౌడర్. కానీ చిన్న వయసు వాళ్ళైతే ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇలాంటి చిన్న పిల్లలకైతే ఈ డోస్ 1/2 teaspoon కాకుండా అందులో సగం తగ్గించాలి. అదేవిధంగా ఒక 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళైతే 3-4 చిటికెల నుంచి దాదాపు 1/2 స్పూన్లో సగం తీసుకోవాలి. అట్లా వయస్సును బట్టి తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎక్కువ శాతం మంది నేను చెప్పినట్లు వితిన్ ఫస్ట్ డే రిజల్ట్ వస్తుంది. కొద్ది శాతం మందిలో మాత్రం 2-3 రోజులు వాడితే కానీ రాదు. అదే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం మరొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ పసిపిల్లలు పాపం వాళ్ళకు నోరు లేదు, ఏడుస్తుంటారు, కడుపులో అజీర్ణంగా ఉంటుంది, పాలు జీర్ణం కావు, పొట్ట ఉబ్బరంగా ఉంటుంది, మోషన్ కాకపోవడం చేత కడుపు నొప్పి, పోటు, సంకటము, అనీజీ, డిస్కంఫర్ట్ అని ఉంటాయి. సో తల్లులు వాళ్ళ ఆ బాధను గమనించి తల్లులు కనుక్కొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది తప్ప మరి పసిపిల్లలు చెప్పుకోలేరు. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు తల్లులు కూడా ఏం చేయాలంటే జస్ట్ ఒక పించ్ ఆఫ్ దట్ పౌడర్ తీసుకొని సన్వాలతో రంగరించేసేసి కానీ లేకపోతే తేనెతో రంగరించి కానీ నాలుక చేస్తే చప్పరించి మింగేస్తారు పిల్లలు. సో చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుందమ్మా. సో పొట్ట ఉబ్బరం తగ్గిపోతుంది, పొట్ట నొప్పి తగ్గిపోతుంది, తర్వాత పొట్టలో కంఫర్టబిలిటీ వస్తుంది, బాగా ఆకలి అయిపోతుంది, ప్రేగుల చలనశక్తి జరిగి బాగా మోషన్ అయిపోతుంది. చిన్నపిల్లలు అంత హుషారుగా ఆరోగ్యవంతంగా ఉల్లాసవంతంగా ఉండేదానికి కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇందాక మీరు అంటే ఆహారపు అలవాట్లు మారిపోయాయి, చాలా ఎక్కువ సార్లు తింటున్నారు అని అంటున్నారు కదా, అంటే అట్లా తినొద్దా? కొంతమందికి స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ తింటారు, ఆఫ్టర్నూన్ తింటారు, నైట్ మనం హెవీ మీల్స్ తీసుకుంటాం, మధ్యలో స్నాక్స్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. అట్లా తీసుకోవచ్చా? కొంతమందికి ఏమో గంటకు ఏదో ఒకటి తినడం అలవాటు ఉంటుంది, లంచ్ లైట్గా తీసుకుంటారు. అసలు ఆహారం అనేది మార్నింగ్ టు నైట్ వరకు ఎట్లా తీసుకోవాలి? నిజంగా చెప్పాలంటే మనం పూర్వకాలం పెద్దల పద్ధతిలో మరి పెద్దల మాట సద్దిముట అని చెప్పేసి వాళ్ళు పాటించిన విధానం చాలా చాలా మంచిదమ్మా. సాయం ప్రాతర్ మనుష్యాణం అశనం వేద నిర్మితం అంటుంది మన వేదశాస్త్రం. సాయం ప్రాతర్ మనుష్యాణం అశనం వేద నిర్మితం 2 సార్లు మనం ఆహారం తీసుకోవాలి. పూర్వకాలం అంతా మరి ఏకభుక్త, ఒక భోజనం చాలా మంచిది,
కానీ ఏదో పెద్ద పెద్ద వాళ్ళకు ఋషి పుంగవులకు సరిపోతుంది కానీ అందరికి సామాన్య మానవునికి వీలు పడదు కాబట్టి సో మనం 2 పూట్ల ఆహారం తీసుకుంటే సరిపోతుందమ్మా. సో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. మనకు తీసుకునేటువంటి విధానం కానీ ఆహారం వండుకునేటువంటి విధానం కానీ సరిగ్గా తెలియక అవగాహన లోపంతో వాటిని సరిగ్గా తయారు చేసుకోలేక అటువంటి ఆహారం తీసుకోవడం వల్లనే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం పూట ఇడ్లీ, తర్వాత దోశ, తర్వాత ఈ చపాతి, ఉప్మా ఇలాంటివి తీసుకోవడం చేత వీటిలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండడం చేత కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు త్వరగా జీర్ణమయ్యేసి వెంటనే మళ్ళీ ఆకలి అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రెడ్ తీసుకోండి, మైదా పిండితో చేసినటువంటి బ్రెడ్, తర్వాత ఇట్లాంటి బేకరీ ఐటమ్స్ తీసుకున్నారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, సో 1 గంట 2 గంటలు మళ్ళీ ఆకలి అయిపోతుంది. క్రేవింగ్ వచ్చే కొద్దీ మళ్ళీ ఫుడ్ తీసుకుంటాం. సో ఫుడ్ తీసుకునే కొద్దీ మళ్ళీ జీర్ణం అయిపోతుంది. అదంతా ఫ్యాట్ కింద మారిపోవడము, షుగర్ కింద మారిపోవడము, మరొక చెడు పదార్థం కింద మారిపోవడం జరుగుతుంది. కాబట్టి తీసుకునే ఆహారంలో మరి ఫైబర్ ఎక్కువ ఉండాలి, ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి, అవసరాన్ని బట్టి కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఈ విధంగా సంతులిత ఆహారం తీసుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవమ్మా. మనకు తెలియక అందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ ఆహార పదార్థాలు కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటున్నాం. ఉదయం కార్బోహైడ్రేట్ ఫుడ్డే త్వరగా జీర్ణం అయిపోతుంది. పాలిష్డ్ ఫుడ్, ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ అంటే మొత్తం పాలిష్ చేసినటువంటి ఇడ్లీ, దోశ, ఉప్మా, తర్వాత చపాతి, మీరు ఏదైనా తీసుకోండి మొత్తం పాలిష్ చేసినటువంటి ఆ యొక్క ధాన్యాలతోనే చేసుకుంటారు. మధ్యాహ్నం భోజనం అట్లా అయిపోయింది, రాత్రిపూట తీసుకునే ఆహారం అయిపోయింది. సో దీనివల్లనే మరి త్వరగా జీర్ణం అయిపోతుంది, త్వరగా ఆకలి అయిపోతుంది. అలా కాకుండా సంతులిత ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.